హాయ్ హాల్. ప్రీవియస్ సెషన్లో సేల్స్ ఫోర్స్ గురించి బేసిక్ థింగ్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఇంట్రడక్షన్స్ టు సేల్స్ ఫోర్స్ గురించి కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది, సో ఇంట్రడక్షన్స్ టు సిఆర్ఎం అంటే ఏంది, సేల్స్ ఫోర్స్ అంటే ఏంది, సేల్స్ ఫోర్స్ హిస్టరీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేసిరు, అండ్ యూఆర్ఎల్స్ ఏమేమి ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఏమి ఉంటాయి రియల్ టైంలో, login.salesforce.com, test.salesforce.com అని ఇంకేమో యూఆర్ఎల్స్ ఉంటాయి. అండ్ టైప్ ఆఫ్ శాండ్ బాక్సెస్, ఏం టైప్ ఆఫ్ శాండ్ బాక్సెస్ ఉంటాయి, డెవలపర్ శాండ్ బాక్స్, డెవలపర్ పార్షల్ కాపీ, ఫుల్ కాపీ, ఇట్లాంటి శాండ్ బాక్సెస్ ఏముంటాయి, అండ్ సేల్స్ ఫోర్స్ ఆర్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి, వీటి గురించి ప్రీవియస్ సెషన్ లో డిస్కస్ చేసుకుంటాం. సో ఈ రోజు సెషన్ వచ్చేసి సో అడ్మిన్ సెషన్ టు ఇంట్రడక్షన్స్ టు అప్లికేషన్. సో అప్లికేషన్స్ అంటే ఏంది, సో అప్లికేషన్స్ లో ఎట్లాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, అండ్ స్టాండర్డ్ అప్లికేషన్ అంటే ఏంది, కస్టమ్ అప్లికేషన్ అంటే ఏంది, సో ఇంట్రడక్షన్స్ టు ఆబ్జెక్ట్స్ అంటే ఏంది, ట్యాబ్స్ అంటే ఏంది, ఫీల్డ్స్ అంటే ఏంది, సో వాటిని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఫీల్డ్ డిపెండెన్సీ అంటే ఏంది, ఇవన్నీ ఎందుకు యూజ్ ఉంటాయో మనం ఈ సెషన్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అప్లికేషన్ అంటే ఏంటి. సో సింపుల్ అప్లికేషన్ అంటే ఏం లేదు, అప్లికేషన్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ట్యాబ్స్. ఓకే, అప్లికేషన్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ట్యాబ్స్. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్. వన్ ఈస్ ద స్టాండర్డ్ అప్లికేషన్, అనదర్ వన్ ఈస్ ద కస్టమ్ అప్లికేషన్. సో ఒక్కసారి మనం సేల్స్ ఫోర్స్ లోకి లాగిన్ అవుదాం. సో లాగిన్ అవ్వాలంటే login.salesforce.com. సో ఇది ఫ్రీ ట్రయల్ ఎడిషన్ అనమాట. సో డెవలపర్ ఫ్రీ ట్రయల్ ఎడిషన్ లోకి లాగిన్ అవుతున్నాం. సో లాగిన్ విత్ అనదర్ యూఆర్ఎల్, లాగిన్. ఇది ప్రీవియస్ సెషన్ లో మనం క్రియేట్ చేసిన న్యూ అకౌంట్. ఓకే, సో లాగిన్ అయిపోయాను. సో ఎట్లాంటి సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, డన్. సో ఇలా వచ్చింది. సో దీన్ని ఏమంటారు, లైట్నింగ్ అంటారు. దీంట్లో టూ థింగ్స్ ఉంటాయని చెప్పాను ఆల్రెడీ. సో ఇది లైట్నింగ్, అండ్ ఇక్కడ వచ్చేసి స్విచ్ టు క్లాసిక్. క్లాసిక్ లోకి వెళ్తే క్లాసిక్ వ్యూ వస్తుంది. ఇది ఇప్పుడు ఉన్నది ఏంది, లైట్నింగ్ వ్యూ. సో స్విచ్ టు క్లాసిక్ కొట్టిన ఇది ఏంది, కొంచెం ఓల్డ్ వర్షన్ లాగా ఉంటుంది. సో క్లాసిక్ వచ్చేసి, సో స్విచ్ టు లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ క్లిక్ చేస్తున్నాను. డన్. సో ఇక్కడ చూడండి, యాప్ లాంచర్ అంటారు దీన్ని. ఈ 9 ఉన్నదాన్ని, సో 9 బటన్స్ ఉన్నదాన్ని దీన్ని క్లిక్ పెడితే ఇవేంది, అప్లికేషన్స్, యాప్స్. ఓకే, వ్యూ అని క్లిక్ చేస్తున్నాను. ఇవన్నీ ఏంది, స్టాండర్డ్ అప్లికేషన్స్. అప్లికేషన్స్ ఎన్ని టైపు, టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్పుకున్నాం. సో ఒకటి ఏంది స్టాండర్డ్ అప్లికేషన్, ఇంకొకటి కస్టమ్ అప్లికేషన్స్. సో సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు మనకి స్టాండర్డ్ అప్లికేషన్స్. అంటే సేల్స్ ఉంది, సేల్స్ మీద క్లిక్ చేస్తే సేల్స్ సంబంధించింది ఏవైతే ఉంటాయో అవన్నీ థింగ్స్ మనకు ప్రొవైడ్ చేశారు సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఈ అప్లికేషన్. ఓకే చూడండి, సో హోమ్ ఉంది, ఆపర్చునిటీ, లీడ్స్, టాస్క్, ఫైల్స్, అకౌంట్స్ అండ్ కాంటాక్ట్, క్యాంపెయిన్స్, ఇవన్నీ ట్యాబ్స్ అనమాట. సో కలెక్షన్ ఆఫ్ ట్యాబ్స్ ఇవన్నీ కలిపి ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేసి పెట్టారు ఆల్రెడీ. సో ఓకే, ఇక్కడ కాదనుకుంటే సర్వీస్ క్లిక్ చేస్తే సర్వీస్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో మనం ఇవి డెవలప్ చేసామా, కాదు కదా, ఎవరు క్రియేట్ చేసి పెట్టారు, సేల్స్ ఫోర్స్ వాళ్ళు. ఈ పర్టికులర్ లైసెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళే ప్రొవైడ్ చేసిస్తారు. సో ఇవి స్టాండర్డ్ అప్లికేషన్స్ అంటారు. బట్ ఇలాంటిది మన అప్లికేషన్, మనం కొత్తది అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటే, ఓకే, కొత్తగా అప్లికేషన్ మనం క్రియేట్ చేయాలనుకుంటే కస్టమ్ అప్లికేషన్ అంటారు. సో కస్టమ్ అప్లికేషన్ అంటారు. ఒక్కసారి చూద్దాం రండి. సో స్టాండర్డ్ అప్లికేషన్. సో స్టాండర్డ్ అప్లికేషన్ క్రియేటెడ్ బై ద సేల్స్ ఫోర్స్ ఆర్ కాల్డ్ స్టాండర్డ్ అప్లికేషన్. సో అప్లికేషన్ ఎవరు క్రియేట్ చేసారు, సేల్స్ ఫోర్స్ వాళ్ళు క్రియేట్ చేసేదాన్ని స్టాండర్డ్ అప్లికేషన్ అంటారు. స్టాండర్డ్ అప్లికేషన్ ఆర్ ఆఫర్డ్ బై సేల్స్ ఫోర్స్ ఆన్ ది నేమ్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం. సో ఎవరు ఆఫర్ చేస్తారు, సేల్స్ ఫోర్స్ వాళ్ళే. ఏ నేమ్ తోటి, సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అనే టూల్ తోటి మనకు ఆఫర్ చేస్తారు సేల్స్ స్టాండర్డ్ అప్లికేషన్స్. స్టాండర్డ్ అప్లికేషన్ కెనాట్ బి డిలీటెడ్. సో స్టాండర్డ్ అప్లికేషన్స్ మనం డిలీట్ చేయొచ్చా, డిలీట్ చేయరాదు. ఎందుకు, సేల్స్ ఫోర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి. సో ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయి, సేల్స్ ఉంటుంది, సర్వీసింగ్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ అప్లికేషన్స్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ అప్లికేషన్ అంటే ఏంది మరి. సో సేల్స్ ఫోర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది స్టాండర్డ్ అప్లికేషన్. కస్టమ్ అంటే ఏంది, అప్లికేషన్ క్రియేటెడ్ బై ద యూజర్ యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ ఆర్ కాల్డ్ కస్టమ్ అప్లికేషన్. సో మన రిక్వైర్మెంట్ బట్టి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ యూజర్ రిక్వైర్మెంట్ బట్టి, యూజర్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి క్రియేట్ చేసే అప్లికేషన్స్ ఏమంటారు, కస్టమ్ అప్లికేషన్స్ అంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, సో ఆల్రెడీ సేల్స్, సర్వీస్, మార్కెటింగ్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసారు. రైట్ నౌ నాకు ఒక ప్రాజెక్ట్ లో నేను ఒక పర్టికులర్ అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను.
బ్యాంకింగ్ కానీ, లేకపోతే కాలేజ్ సంబంధించింది కానీ, లేకపోతే రెస్టారెంట్కి సంబంధించింది కానీ, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏదైనా అప్లికేషన్ని నేను డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మనం క్రియేట్ చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ స్టాండర్డ్ అప్లికేషన్స్ లేవు కదా. సో అప్పుడు మనం ఓన్గా కస్టమ్ అప్లికేషన్ని మనం డెవలప్ చేసుకోవాలి, దాన్నే కస్టమ్ అప్లికేషన్స్ అంటారు. సో ఈ అప్లికేషన్స్ కస్టమ్ అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఎడిట్ చేసుకోవచ్చు, మనకు అవసరం లేదనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. డిలీటెడ్ యాజ్ పర్ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్, డిలీట్ కావాలనుకున్నా డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. సో ఒకటి స్టాండర్డ్, ఇంకొకటి కస్టమ్. సో మోస్ట్లీ స్టాండర్డ్ అండ్ కస్టమ్ అనేది చాలా ప్లేస్లలోనే వస్తుంది. సో ఎందుకంటే స్టాండర్డ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నెక్స్ట్ ట్యాబ్స్ కానీ, ఆబ్జెక్ట్స్ అని, ఫీల్డ్స్ అని ఉంటాయి. సో ఇవి కూడా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, స్టాండర్డ్ ఫీల్డ్స్, స్టాండర్డ్ ట్యాబ్స్ ఉంటాయి. సో కస్టమ్ దాంట్లో కస్టమ్ ఆబ్జెక్ట్స్, కస్టమ్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో స్టాండర్డ్ అంటే సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్ వాళ్ళు డైరెక్ట్ క్రియేట్ చేసేదాన్ని ఏమంటారు, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు. స్టాండర్డ్ ఫీల్డ్స్ అంటే సేల్స్ ఫోర్స్ వాళ్ళే కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసేదాన్ని స్టాండర్డ్ ఫీల్డ్స్ అంటారు. మనం క్రియేట్ చేసేది బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మనం క్రియేట్ చేసేదాన్ని కస్టమ్ ఆబ్జెక్ట్స్, కస్టమ్ ఫీల్డ్స్ అంటారు. ఓకే. అవి మనం ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సెషన్లో డన్. సో ఒక కొత్త అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి. సో వేరే దగ్గర అయితే చాలా టైం పడుతుంది, ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి కూడా చాలా ప్రాసెస్ పడుతుంది. బట్ సేల్స్ ఫోర్స్ లో విత్ ఇన్ 1 or 2 minutes లో మనం ఒక కొత్త అప్లికేషన్ ని మనం డెవలప్ చేయొచ్చు. ఓకేనా. సో చూద్దాం, నేను కంప్లీట్లీ మీకు నోట్స్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఒకసారి చూద్దాం. సింపుల్, ఏం లేదు, ఇదేంది సెటప్ ఐకాన్ అంటారు, సెటప్ ఐకాన్. సో ఈ ఐకాన్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇది సింపుల్ సెటప్ ఐకాన్, ఇది నోటిఫికేషన్, ఇది ప్రొఫైల్ ది, అండ్ ఇది గ్లోబల్ సెర్చ్, ఏదన్నా సెర్చ్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయడానికి ఇది ఉంటుంది. ఇది సేల్స్ ఫోర్స్ లోగో, అంటే మనం లోగోస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది యాప్ లాంచర్ అంటారు. అప్లికేషన్ నేమ్ ఎక్కడ ఉంటే ఇక్కడ ఉంటుంది. సో ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేయాలంటే ఇందులోకి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ ఐకాన్ క్లిక్ చేసి సెటప్ లోకి వెళ్ళాలి. సెటప్. సో మనం ఇప్పుడు ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, అప్లికేషన్. మనం ఏం సెర్చ్ చేయాలి, యాప్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ హోమ్ లో ఇక్కడ క్లిక్ ఫైండ్ యాప్ అని సెర్చ్ చేయాలి. సో యాప్ అని సెర్చ్ చేయగానే మనకి ఏమొచ్చింది, యాప్స్, కింద ఏముంది, యాప్ మేనేజర్. ఈ యాప్ మేనేజర్ ని క్లిక్ చేయాలి. సో యాప్ మేనేజర్ ని క్లిక్ చేయగానే సో ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి, ఇవన్నీ అప్లికేషన్స్, స్టాండర్డ్ అప్లికేషన్ విత్ కస్టమ్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, మనం క్రియేట్ చేసిన కస్టమ్ అప్లికేషన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట. ఓకే. సో మనం కొత్త అప్లికేషన్ చూడండి, అప్లికేషన్ నేమ్ ఏముంది, డెవలపర్ నేమ్, డిస్క్రిప్షన్ ఏం పెట్టినాం, లాస్ట్ మాడిఫైడ్ ఎప్పుడైంది, సో క్లాసిక్ లో క్రియేట్ చేసినామా, అది లైట్నింగ్ లో క్రియేట్ చేసినామా, సో అది విజిబుల్ లో ఉందా లేదా అనేది ఎవ్రీథింగ్ ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. సో ఒక కొత్త అప్లికేషన్ ని క్రియేట్ చేద్దాం. సో న్యూ లైట్నింగ్ యాప్ అని ఉంది, న్యూ కనెక్టెడ్ యాప్ అని ఉంది. సో న్యూ కనెక్టెడ్ యాప్ వచ్చేసి ఇది ఇంటిగ్రేషన్ టైంలో యూజ్ చేస్తాం మనం ఇది. సో రైట్ నో ఇప్పుడు మనకు అవసరం లేదు, తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది న్యూ లైట్నింగ్ యాప్. సింపుల్ న్యూ లైట్నింగ్ యాప్ మీద క్లిక్ చేయండి. సో అప్లికేషన్ నేమే ఎంటర్ చేయండి. ఏ అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు బ్యాంకింగ్ అనుకుంటారా, రెస్టారెంట్ అనుకుంటారా, ఏదో ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకోండి. నేను బ్యాంకింగ్ అనుకుంటున్నాను, ఐసిఐ బ్యాంక్. సో క్లిక్ కొట్టగానే డెవలపర్ నేమ్ ఆటోమేటిక్ గా పాపులేట్ అవుతుంది. డిస్క్రిప్షన్ వచ్చేసి దిస్ ఈస్ బ్యాంకింగ్ అప్లికేషన్. దిస్ ఇస్ బ్యాంకింగ్ పెట్టొచ్చు, పెట్టకపోయినా ప్రాబ్లం లేదు. సో డిస్క్రిప్షన్. సో ఇదేంది, యాప్ బ్రాండింగ్. సో ఈ యాప్ బ్రాండింగ్ వచ్చేసి ఇక్కడ ఎలా వచ్చింది, లోగో సేమ్ అలానే లోగో రావాలనుకుంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో అప్లోడ్, మనం ఇష్టం ఉన్న లోగో యాడ్ చేసుకోవచ్చు. ఐసిఐసి బ్యాంక్ యాడ్ చేస్తున్నాను. ఓకే, యాడ్ అయిపోయింది. ఐసిఐసి బ్యాంక్ లోగో యాడ్ అయిపోయింది. సింప్లీ మనం ఏం చేయొచ్చు, సో దీన్ని మనం ఇలా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐసిఐసి బ్యాంక్ ఉంది కదా, మనం కొంచెం కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ప్రీమియం కలర్ దీనిలోకి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ రెడ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో చూడండి, సో ఇక్కడ కొంచెం చేంజెస్ అవుతాయి, మనకు ఇక్కడ కనిపించట్లేదు కానీ చేంజెస్ అయితే అవుతాయి. రెడ్ అవుతుంది. ఓకే, సింప్లీ నెక్స్ట్ అని కొట్టిన తర్వాత యాప్ ఆప్షన్స్. సో ఈ యాప్ ఆప్షన్స్ వచ్చేసి మనం క్రియేట్ చేసిన అప్లికేషన్స్ ఏ నావిగేషన్ లో ఉండాలి. నావిగేషన్ స్టైల్స్ లో 2 types ఆఫ్ ఉన్నాయి, ఒకటి స్టాండర్డ్ నావిగేషన్, ఇంకొకటి కన్సోల్ నావిగేషన్. స్టాండర్డ్ నావిగేషన్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను, కన్సోల్ నావిగేషన్ అంటే ఏందో కూడా మీకు చూపిస్తాను. స్టాండర్డ్ నావిగేషన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సపోర్టెడ్ ఫ్రమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎక్కడెక్కడ సపోర్ట్ చేయాలి,
సో మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ సో ఓన్లీ డెస్క్టాప్ లో సపోర్ట్ చేయాలా, ఫోన్ లో సపోర్ట్ చేయాలా, రెండు ప్లేస్లలో సపోర్ట్ చేయాలా. డెస్క్టాప్ అండ్ ఫోన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో సెటప్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సెటప్ అని పెట్టండి. సో సో అంతే. అండ్ నెక్స్ట్ సో యూటిలిటీ ఐటమ్స్ అంతే ఏందో నేను చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు, యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ నెక్స్ట్. సో నావిగేషన్ అంటే ఐటమ్స్ అంటే ఏంటి అంటే ట్యాబ్స్ ఇవన్నీ. ఓకే. సో ఇది స్టాండర్డ్ ట్యాబ్స్ ఉండొచ్చు, కస్టమ్ ట్యాబ్స్ ఉండొచ్చు. ట్యాబ్స్ అంటే ఏందో చెప్తాను. మనం ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు డిఫాల్ట్ గా ఆ పర్టికులర్ ట్యాబ్ ఏదైనా డిస్ప్లే కావాలనుకుంటే సో మనం ఇక్కడ నుంచి ఈ ట్యాబ్స్ యాడ్ చేయొచ్చు. హోమ్ అనేది యాడ్ చేస్తున్నాం చూడండి. హోమ్ ఇందులోకి వెళ్ళి హోమ్ అనే దాన్ని ఇందులోకి యాడ్ చేస్తాం. సో వేరే ట్యాబ్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే నావిగేషన్ ఐటమ్స్ లోకి వెళ్ళి యాడ్ చేసుకోవాలి. సింప్లీ నెక్స్ట్. సో యూజర్ ప్రొఫైల్. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ ఏ పర్టికులర్ ప్రొఫైల్ వల్ల కనిపించాలి. సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సమ్ మేనేజర్స్ ఉన్నారు, ఓకే, క్లర్క్స్ ఉన్నారు, క్యాషియర్స్ ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ రోల్ వాళ్ళు ఉన్నారు. సో నేను ఇప్పుడు క్రియేట్ చేసే అప్లికేషన్ ఏ పర్టికులర్ ప్రొఫైల్ వాళ్ళకి అంటే లైక్ ఏ పర్టికులర్ పీపుల్స్ వాళ్ళకి, ఏ పర్టికులర్ పర్సన్స్ కనిపించాలి. మేనేజర్స్ ఏ పర్టికులర్ రోల్ వాళ్ళకి కనిపించాలి, మేనేజర్ రోల్ వాళ్ళకి కనిపించాలా, లేక ఎట్లాంటి టైప్ యూజర్స్ కనిపించాలనేది డిసైడ్ చేసేదే ప్రొఫైల్ అనమాట. సో ఈ ప్రొఫైల్ గురించి చాలా పెద్ద టాపిక్ ఉంటుంది రైట్ నౌ. సో ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే ప్రొఫైల్ ని నేను అసైన్ చేస్తున్నాను. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ ని ఎందుకు అసైన్ చేస్తున్నాను అంటే నా పర్టికులర్ యూజర్ వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ అనమాట. అంటే నాకు కనిపించాలనుకున్నా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కి యాడ్ చేయాలి. లేదు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్టాండర్డ్ స్టాండర్డ్ యూజర్ ఉన్నారు. ఈ స్టాండర్డ్ యూజర్ ని అసైన్ చేస్తే ఈ పర్టికులర్ ఎంతమంది యూజర్ కనిపిస్తుంది, 2 ప్రొఫైల్స్ వాళ్ళకి కనిపిస్తుంది. ఒకటి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళకి కనిపిస్తుంది, ఇంకొకటి స్టాండర్డ్ యూజర్స్ కి మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు క్రియేట్ చేసే అప్లికేషన్ వేరే యూజర్స్ కి ఎవ్వరికి కనిపించదు. అది మీనింగ్. ఓకే, వీటి గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఇప్పుడైతే నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కి మాత్రమే అసైన్ చేస్తున్నాను. పర్టికులర్ లా ఓపెన్ చేయగానే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కి మాత్రమే కనిపించాలన్నమాట. సేవ్ అండ్ ఫినిష్. ఓకే. సో అప్లికేషన్ క్రియేట్ చేసాము. అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడనే ఉంటుంది చూడండి. సో 13th వన్ ఐసిఐసి బ్యాంక్ దిస్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఎప్పుడు క్రియేట్ చేసాం, ఏ టైంకి, ఇది లైట్నింగ్ లో క్రియేట్ చేసాం. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకుంటే యాప్ లాంచర్ లో ఏ అప్లికేషన్ లోపలికి వెళ్ళాలన్నా అని యాప్ లాంచర్ లోకి వెళ్ళాలి. యాప్ లాంచర్ ఇక్కడనైనా సెర్చ్ చేయొచ్చు. సో ఐసిఐసిఐ అని కొడితే వస్తుంది, ఆర్ ఎల్స్ వ్యూ ఆల్ మీద క్లిక్ చేసినా వస్తుంది. వ్యూ ఆల్ అని కొడదాం. వ్యూ ఆల్ అని కొట్టినప్పుడు సో చూడండి ఐసిఐసి బ్యాంక్ దాని లోగో వచ్చేసి సింప్లీ క్లిక్ చేస్తున్నాం. అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓకే, చూసారా? కొంచెం చూడండి, దీని కలర్ వచ్చేసి కొంచెం రెడ్ కలర్ ఉంది. సో వేరే అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు వేరే కలర్ ఉంటుంది. ఎందుకు? నేను అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడే కొంచెం రెడ్డిష్ కలర్ ని తీసుకున్నాను. ఓకే, డన్. ఐసిఐసి లోగో కూడా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమర్థమైంది? అప్లికేషన్స్ 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్, ఒకటి స్టాండర్డ్ అప్లికేషన్, ఇంకొకటి కస్టమ్ అప్లికేషన్. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఏంటి? కస్టమ్ అప్లికేషన్ ని క్రియేట్ చేసాం. ఓకే, డన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత ఏంది? ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇది మెయిన్ ఇంపార్టెంట్. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆబ్జెక్ట్ అంటే కూడా సింపుల్. ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు. ఆబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ టేబుల్ ఇన్ ద రెగ్యులర్ డేటాబేస్. సో ఓకే, రెగ్యులర్ డేటాబేస్ టేబుల్ లాగానే ఉంటుంది ఇది. సో ఆబ్జెక్ట్స్ ఆర్ యూజ్ టు స్టోర్ ద డేటా ఇన్ ద సేల్స్ ఫోర్స్. అంటే ఆబ్జెక్ట్స్ లో మనం లైక్ సేల్స్ ఫోర్స్ లో మనం డేటాని స్టోర్ చేయడానికి మనం ఆబ్జెక్ట్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ అని ఉంది. ఈ ఐసిఐసి బ్యాంక్ లో నేను ఎట్లాంటి డేటాని నేను స్టోర్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్ అది. సో నేను కస్టమర్స్ యొక్క డేటాని స్టోర్ చేయాలి. అదొక ఆబ్జెక్ట్. కస్టమర్ అనేది ఒక ఆబ్జెక్ట్. అందులో మనం ఎట్లాంటి డేటా స్టోర్ చేయాలి? కస్టమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి. దాని తర్వాత ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. లేకపోతే ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి. అకౌంట్ ఏంటంటే పర్సనల్ అకౌంటా, సేవింగ్ అకౌంటా, ఏ అకౌంట్స్ అనేది ఉండాలి. అండ్ ఇంకొక ఆబ్జెక్ట్ ఏంది? లోన్ అనే ఆబ్జెక్ట్ ఉండాలి. సో లోన్ అనే ఆబ్జెక్ట్ ఎందుకు? లోన్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా, డేటా అంతా స్టోర్ చేయడానికి. ఇంకొకటి ఎంప్లాయీస్ అనేది ఉండాలి. ఎంప్లాయీస్ ఎందుకు? సో ఐసిఐసిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ యొక్క డేటాని ఎక్కడ స్టోర్ చేయాలి? ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ లో స్టోర్ చేయాలి. సో కస్టమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కస్టమర్ లో, లేకపోతే ఏదన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ గోల్డ్ లోన్ ఉంది.
సో దానికి సంబంధించింది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఏదైనా లొకేషన్స్ ని స్టోర్ చేయాలి, లొకేషన్ సంబంధించింది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇంకొక అప్లికేషన్ తీసుకుంటున్నాను, స్విగ్గీ అని తీసుకుంటున్నాను అనుకోండి. స్విగ్గీ కానీ జొమాటో కానీ పర్టికులర్ ఇట్లాంటి అప్లికేషన్ తీసుకున్నప్పుడు సో కస్టమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేయాలి, అదొక ఆబ్జెక్ట్. సో ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి, అదొక ఆబ్జెక్ట్. సో రెస్టారెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి, అదొక ఆబ్జెక్ట్. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఏమంటారు అంటే, సేల్స్ ఫోర్స్ లో డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఆబ్జెక్ట్స్ అంటారు. ఓకే. సో డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఏమంటారు, ఆబ్జెక్ట్స్ అంటారు. అర్థమైందా? సో ఆబ్జెక్ట్స్ వచ్చేసి సేమ్ థింగ్, ఇక్కడ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏందో చెప్పాను కదా ప్రీవియస్లీ, సేమ్ థింగ్. ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్ బై ద సేల్స్ ఫోర్స్ ఆర్ కాల్డ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. సేల్స్ ఫోర్స్ వాళ్ళు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ ఏమంటారు, సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు. అవి ఏందో చూద్దాం ఒకసారి, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏందో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సేల్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. ఇది సేల్స్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ కొన్ని ట్యాబ్స్ కానీ ఆబ్జెక్ట్స్, ఇది ఒక ఆబ్జెక్ట్ అంటారు, ఆపర్చునిటీ ఆబ్జెక్ట్, లీడ్ ఆబ్జెక్ట్. సో ఇది టాస్క్, అకౌంట్ ట్యాబ్, ఇందులో ఉండేది అకౌంట్ ఆబ్జెక్ట్ అంటారు. ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసామా, ఇది ఆల్రెడీ అప్లికేషన్స్ తోటే మనకు ఆబ్జెక్ట్స్ అనేవి కొన్ని వచ్చినాయి, అప్లికేషన్స్ తోటి ఆబ్జెక్ట్స్ అనేవి వచ్చినాయి. ఒక్క నిమిషం ఇందులోకి వెళ్దాం. సో ఆబ్జెక్ట్ ని ఎలా చూడాలి, సింప్లీ సెటప్. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ సెటప్. సో సెటప్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ప్రీవియస్లీ యాప్ లోకి వెళ్ళాలన్నప్పుడు యాప్ మేనేజర్ అని కొట్టాం కదా. ఒకవేళ ఆబ్జెక్ట్ లోకి వెళ్ళాలనుకుంటే, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలనుకుంటే ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ మేనేజర్ ఉందా ఇక్కడ క్లిక్ చేయాలి. ఆర్ఎల్స్ హోమ్ పక్కనే ఉంది చూడండి ఆబ్జెక్ట్ మేనేజర్, దీనన్నా క్లిక్ చేయండి. యా. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో మనం క్రియేట్ చేయాలి, సేల్స్ ఫోర్స్ వాళ్ళు క్రియేట్ చేసిన దాన్ని ఏమంటారు చూడండి, స్టాండర్డ్ ఆబ్జెక్ట్. ఒక్కటి కూడా కస్టమ్ ఆబ్జెక్ట్ లేదు, ఎందుకంటే మనం ఒక్క కస్టమ్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయాలి. ఓకే. సో చూడండి కస్టమ్ ఆబ్జెక్ట్ అంటే, సో ఆబ్జెక్ట్స్ ఆర్ సేల్స్ ఫోర్స్ కాల్డ్ క్రియేటెడ్ ఇన్ ది స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. దిస్ ఆబ్జెక్ట్ కెనాట్ బి డిలీటెడ్. మనం డిలీట్ చేయలేం, అప్లికేషన్ ని డిలీట్ చేయలేం, ఆబ్జెక్ట్స్ ని డిలీట్ చేయలేం, ఫీల్డ్స్ ని డిలీట్ చేయలేం, దేన్ని డిలీట్ చేయలేం. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కస్టమైజ్ రిక్వైర్మెంట్ అంటే లైక్, సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ని మనం కస్టమైజ్ చేయొచ్చు యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయి, అకౌంట్ ఉంది, కాంటాక్ట్, ఆపర్చునిటీ, లీడ్ కానీ, యూజర్ ప్రొఫైల్, ఇవన్నీ స్టాండర్డ్ అనమాట, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ అకౌంట్ లో నేను ఏదైనా సంథింగ్ ఒక ఫీల్డ్ చేంజ్ చేద్దామన్నా, ఏదైనా ఫీల్డ్స్ ని యాడ్ చేయాలన్నా చేంజ్ చేసుకోవచ్చు బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి. ఈ పర్టికులర్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయిన ఆబ్జెక్ట్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చింది ఏంది, కస్టమ్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంది, ఆబ్జెక్ట్స్ క్రియేటెడ్ బై ద యూజర్ యాజ్ పర్ ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్ ఆర్ కాల్డ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటాం. కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంది, మన రిక్వైర్మెంట్ బట్టి మనం క్రియేట్ చేసేదాన్ని కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు ఒక కస్టమర్ అనే ఆబ్జెక్ట్ కావాలి, కస్టమర్స్ ని యొక్క డేటా స్టోర్ చేయడానికి, లేకపోతే లోన్ అనే ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఇందులో అన్ని ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ఉండవు. సేల్స్ ఫోర్స్ వాళ్ళు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసే వాళ్ళు. సో మనకు రిక్వైర్మెంట్ బట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ అనేది ఉండదు, ఇక్కడ మనం ఎంప్లాయీస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో డిఫరెంట్ మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్, ఎట్లాంటి డేటాను స్టోర్ చేయాలి, లొకేషన్ ఉంది, లొకేషన్ ఆబ్జెక్ట్ ఉండదు, మనం క్రియేట్ చేసుకోవాలి. సో అట్లాంటిది క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటి, కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటారు. కస్టమ్ ఆబ్జెక్ట్స్ విల్ హ్యావ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ __c. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కి కస్టమ్ ఆబ్జెక్ట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ పర్టికులర్ __c అనేది ఉంటుంది. ఓకే. సో ఫీల్డ్స్ కి కూడా __c అనే ఉంటుంది. చూడండి ఎగ్జాంపుల్, లోన్ క్రియేట్ చేసిన ఒక ఆబ్జెక్ట్ __c, పర్సన్ __c, పేమెంట్ __c ఉంటుంది. ఓకేనా. సో ఇలా ఉంటాయి. అండ్ వీ కెన్ క్రియేట్ ద కస్టమ్ ఆబ్జెక్ట్స్ 3 ways. ఎన్ని విధాలుగా మనం క్రియేట్ చేయొచ్చు. సో స్టాండర్డ్ నావిగేషన్, స్కీమా బిల్డర్, మెటాడేటా, సోప్ ఏపీఐ, వెబ్ సర్వీసెస్, స్టాండర్డ్. సో ఎలా క్రియేట్ చేయాలో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాం. ఎందులో, ఐసిఐసిఐ అనే బ్యాంక్ లో. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ లో సో ఈ పర్టికులర్ అప్లికేషన్ లో మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాం. ఎట్లాంటి ఆబ్జెక్ట్, నేను కస్టమర్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాం. కస్టమర్ అనే ఆబ్జెక్ట్ ని.
సో చూడండి, సింపుల్ హోమ్ అని ఉంది కదా, హోమ్ పక్కనే కస్టమర్ అనే ఒక ఆబ్జెక్ట్ రావాలి. ఎలా క్రియేట్ చేయాలి? కస్టమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేద్దాం అనుకున్నప్పుడు ఐసిఐసి బ్యాంక్ లో కస్టమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి. అప్పుడు మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి చెప్పాను కదా, సింపుల్. సెటప్ లోకి వెళ్ళండి. ఆబ్జెక్ట్ మేనేజర్, ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్ అని ఇక్కడ సెర్చ్ చేసిన ప్రాబ్లం లేదు, ఆర్ఎల్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్ అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసినా ఏం కాదు, ఆబ్జెక్ట్ మేనేజర్ ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, సో ఇవన్నీ ఆబ్జెక్ట్స్ చెప్పాను కదా. సో అకౌంట్ ఆబ్జెక్ట్, స్టాండర్డ్ లీడ్ కానీ అసెట్ కానీ ఏజెంట్ వర్క్ అడ్రస్ యాక్టివిటీ, సో ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. మనం క్రియేట్ చేయాలనుకుంటే ఎక్కడ ఉంటుంది అంటే, సో ఇక్కడ ఉంది కదా, సో సింపుల్ క్రియేట్ అని క్లిక్ చేయండి. క్రియేట్ లో ఎన్ని విధాలుగా ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు? ఒకటి స్కీమా బిల్డర్, ఇంకొకటి స్టాండర్డ్ నావిగేషన్ అంటే కస్టమ్ ఆబ్జెక్ట్, ఇంకొకటి ఏంది కస్టమ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ స్ప్రెడ్ షీట్. సో స్ప్రెడ్ షీట్ ద్వారా కూడా మనం ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయాలి, ఏంది అసలు దీని పర్పస్ ఏందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేసిక్ ఆబ్జెక్ట్ ని అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. కస్టమ్ ఆబ్జెక్ట్ ని క్లిక్ కొడుతున్నాను. సో ఇక్కడ నుంచి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమన్నారు? సో ఆబ్జెక్ట్ నేమ్ ఏంది? సో ఏంది? కస్టమర్. సో కస్టమర్ ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు ప్లూరల్ లేబుల్ వచ్చేసి, సో కాపీ చేయండి, సేమ్ థింగ్ పేస్ట్ చేయండి. ఇక్కడ ఏముంది? ఎగ్జాంపుల్ అకౌంట్ అయితే అకౌంట్స్ ఎస్ పెట్టుకున్నాను, ప్లూరల్ లేబుల్ పెట్టుకున్నాను. కస్టమర్ అయితే కస్టమర్స్ ఎస్ పెట్టుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత ఆబ్జెక్ట్ నేమ్ ఆటోమేటిక్ వచ్చేసింది, కస్టమర్ అని వచ్చేసింది. ఓకే, సో లేబుల్ అంటే ఏంది, ప్లూరల్ లేబుల్ అంటే ఏంది, అండ్ ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఏందో నేను చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు కనిపించేది ఏంది? ప్లూరల్ లేబుల్ మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనకు పైన కనిపించేది ఏంది? ప్లూరల్ లేబుల్లో కనిపిస్తుంది. ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఏంటి అంటే, సో ఇది ఆబ్జెక్ట్ నేమ్, ఇది లైక్ సో ఇది ఏపీఐ నేమ్ అంటారు. లైక్ ఇది డెవలపర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ యూజర్ నేమ్, ఈ నేమ్ అయితే అవసరం ఉంటుంది. ఓకేనా? ఇది లేబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో ఎంటర్ రికార్డ్ నేమ్ అండ్ లేబుల్ అండ్ ఫార్మాట్. రికార్డ్ నేమ్ అంటే ఏంది? కస్టమర్ నేమ్. అండ్ డేటా టైప్ వచ్చేసి టెక్స్టా ఆటో నెంబరా, లైక్ టెక్స్ట్ ఎలా ఉంటుంది అండ్ ఆటో నెంబర్ ఎలా ఉంటుంది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ నేమ్ ఇలానే ఉంచండి, టెక్స్ట్ ఇలానే పెట్టండి. డేటా టైప్ వచ్చేసి, సో ఆప్షనల్ ఫీచర్స్ లో ఎలవ్ రిపోర్ట్స్, ఎలవ్ యాక్టివిటీస్, ఎలవ్ ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్. సో ఇవన్నీ ఎనేబుల్ చేస్తున్నాను చూడండి. ఇవన్నీ ఎందుకో నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఎలవ్ రిపోర్ట్స్ అంటే రిపోర్ట్స్ అనే టాపిక్ ఉంటుంది. ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ లో రిపోర్ట్ అనేది యాక్సెస్ ఉండాలంటే ఎలవ్ రిపోర్ట్ చేయాలి. యాక్టివిటీస్ అంటే ఈవెంట్ కానీ టాస్క్ కానీ చేయాలనుకున్నప్పుడు ఎలవ్ దీన్ని క్లిక్ చేయాలి. ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ అంటే ఏదైనా ఫీల్డ్స్ ని మనం ట్రాక్ చేయాలనుకున్నప్పుడు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ లో దీన్ని ఎనేబుల్ చేసినే ట్రాక్ చేయగలుగుతాం. ఎలవ్ చార్టర్ గ్రూప్స్, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ లో ఏదైనా గ్రూప్స్ క్రియేట్ చేయాలనుకుంటే చార్టర్ గ్రూప్స్ అని ఉంటాయి, అవి క్రియేట్ చేయాలంటే దీన్ని ఎనేబుల్ చేస్తేనే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద గ్రూప్స్ క్రియేట్ చేయగలుగుతాం. సో ఇవన్నీ అలానే ఉంచండి. ఇక్కడ డిప్లాయ్మెంట్ స్టాటస్ అని ఉంది, ఇన్ డెవలప్మెంట్ డిప్లాయిడ్. సో ఇన్ డెవలప్మెంట్ అంటే ఏంది? ఇంకా వర్కింగ్ లో ఉన్నట్టు, ఏంది ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నట్టు. సో డిప్లాయిడ్ అంటే ఏంది? ఆల్ యూజర్స్ కనిపించడానికి డిప్లాయిడ్ లోకి సెలెక్ట్ చేసుకోవాలి. సో సర్చ్ స్టాటస్ ఉంది, దీన్ని ఎలవ్ సర్చ్ కొడితే, సో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ లో ఏదైనా రికార్డ్స్ అంటే డేటాని మనం సర్చ్ చేసినప్పుడు మనకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలవ్ సర్చ్ మీద డిస్ప్లే ఇక్కడ కొట్టకపోతే మనకి ఇది కస్టమర్ అనే ఆబ్జెక్ట్ లో మనం ఏదైనా డేటా ఉన్నా ఇక్కడ గ్లోబల్ సెర్చ్ లో సర్చ్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటా అనేది డిస్ప్లే అవ్వదు. ఇక్కడ ఎప్పుడైతే ఎలవ్ సెర్చ్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే సో ఈ ఆబ్జెక్ట్స్ లో ఉన్న డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాడ్ నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ అండ్ రిలేటెడ్ డీటెయిల్ పేజ్ లో కావాలా. అండ్ లాంచ్ న్యూ కస్టమ్ ట్యాబ్ విజార్డ్ ఆఫ్టర్ సేవింగ్ ది కస్టమ్ ఆబ్జెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి, లాంచ్ న్యూ కస్టమ్ ట్యాబ్ విజార్డ్ ఆఫ్టర్ సేవింగ్ ది కస్టమ్ ఆబ్జెక్ట్. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్రియేట్ చేస్తున్నాను, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. న్యూ కస్టమ్ ట్యాబ్ అంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ట్యాబ్ అనేది క్రియేట్ చేసుకోండి అని అంటుంది. సో అసలు ట్యాబ్ ఎందుకు క్రియేట్ చేయాలో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్యాబ్ ఇవ్వట్లేదు, ఇవ్వకుండా నేను సేవ్ అవుతున్నాను. సేవ్, డన్. సో ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేశాం. ఎస్, సో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఏంది? కస్టమర్ అనే ఆబ్జెక్ట్. సో చూడండి, ఏపీఐ నేమ్ __సి, కస్టమర్ నేమ్ __సి, సింగిల్ లేబుల్ ఏంది? కస్టమర్, ప్లూరల్ లేబుల్ కస్టమర్స్. సో ఇవి ఎనేబుల్ అయింది. ఎనేబుల్డ్ రిపోర్ట్స్, ఎనేబుల్డ్ యాక్టివిటీస్, ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ, డిప్లాయిడ్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వస్తే యా, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కసారి మన అప్లికేషన్ లోకి వెళ్తే అప్లికేషన్ లో మనకు విజిబుల్ అవుతున్నాయి కాలేదా ఒక్కసారి చూద్దాం. ఐసిఐసి బ్యాంక్,
హోమ్ పక్కనే రావాలి ఆబ్జెక్ట్ వచ్చేసి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ మనకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. సో ఆబ్జెక్ట్ కనిపించాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా అయితే ఆటోమేటిక్గా వస్తుంది. సో బట్ రాలేదు. ఒకవేళ రాకపోయినా మనం ఎక్కడి నుంచి యాడ్ చేయాలి? సింపుల్ ఇక్కడ ఉందా పెన్సిల్ ఐకాన్, దీని మీద క్లిక్ కొట్టండి. సో యాడ్ మోర్ ఐటమ్స్ ఆల్. సో ఇవన్నీ ట్యాబ్స్ అనమాట, ఆబ్జెక్ట్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్ ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అకౌంట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. అకౌంట్స్. సో యాడ్ నావిగేషన్ ఐటమ్, యాడ్ నావిగేషన్ ఐటమ్ సేవ్, సింప్లీ సేవ్. చూడండి ఏమొచ్చింది? అకౌంట్స్ అనేది వచ్చింది, యాడ్ అయిపోయింది అకౌంట్స్ అనేది. బట్ కస్టమర్ అనేది కూడా రావాలి, మనం యాడ్ చేద్దాం అనుకుంటున్నాం కస్టమర్స్. సో యాడ్ మోర్ ఐటమ్స్ ఆల్ కస్టమర్. సో ఇది డిఫరెంట్ కస్టమర్స్. సో యాక్చువల్గా వచ్చేసి, సో కస్టమర్స్ వచ్చేసి కస్టమర్స్ నేను యాడ్ చేస్తాను. బట్ అది డిఫరెంట్ కస్టమర్. నేను ఇప్పుడు నేను క్రియేట్ చేసింది స్టాండర్డ్ గా కూడా ఉందన్నమాట కస్టమర్ అనే ఆబ్జెక్ట్, అందుకే వస్తుంది ఇక్కడ వచ్చింది. సో కస్టమర్ యాడ్ నావిగేషన్ సేమ్ చూపిస్తాను అది స్టాండర్డ్ ఎలా అని. సో యాడ్ చేశాం కదా, ఒకసారి ఇందులోకి వెళ్తే ఇక్కడికి వచ్చేసి ఎడిట్ ఆబ్జెక్ట్ అని క్లిక్ చేయండి. ఈ ఆబ్జెక్ట్ ఎడిట్ అవుతుంది, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. సో చూడండి, యాప్ నేమ్ ఉంది, అండర్ స్కోర్ సి ఉందా? సో అండర్ స్కోర్ సి ఉంటే మాత్రమే కస్టమ్ అప్లికేషన్ అవుతుంది, కస్టమ్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో లేదు కాబట్టి ఇది ఏంది? స్టాండర్డ్ ఆబ్జెక్ట్. సో యాక్చువల్ సెర్చ్ చేస్తాను చూడండి, ఆబ్జెక్ట్ మేనేజర్ లో రెండు ఉంటాయి, కస్టమర్ అనేది. కస్టమర్. సో చూడండి, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఉంది, కస్టమ్ ఆబ్జెక్ట్ ఉంది. సో దీనికి మాత్రం అండర్ స్కోర్ సి ఉంది. బట్ ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ మేనేజర్ లో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. బట్ మనకి ఇక్కడ మన అప్లికేషన్ లో కనిపించట్లేదు. ఓకే, కస్టమర్ ని యాడ్ చేయడానికి రావట్లేదు. సో యాడ్ చేయడానికి రావస్తుందా? కనిపించట్లేదు. అండ్ ఇక్కడ సెర్చ్ చేసినా కానీ కస్టమర్ అనే ఆబ్జెక్ట్ కనిపించదు చూడండి. సో ఇక్కడ కస్టమర్. సో ఈ కస్టమర్ వస్తుంది కానీ ఇంకొక కస్టమర్స్ ఇది నేను క్రియేట్ చేసింది కస్టమర్. క్లిక్ చేశాను, అయినా రావట్లేదు. ఓకే, ఎందుకు రావట్లేదు? మెయిన్ రీజన్ ఏందో చెప్తాను. రిమూవ్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఓకేనా? ఇంకొక ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ కంటే సో కస్టమర్ ఆబ్జెక్ట్ ఎందుకు రావట్లేదు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే 100% మనం ట్యాబ్ కూడా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తేనే మనం ఈ పర్టికులర్ అప్లికేషన్ పేజ్ లో మనకి ఇక్కడ పైన డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కస్టమర్ అనేది క్రియేట్ అయింది. కావాలంటే ఇంకొక అప్లికేషన్ ఇంకొక ఆబ్జెక్ట్ ని కూడా క్రియేట్ చేస్తాను. జస్ట్ విత్ ఇన్ 1 minute లో క్రియేట్ చేస్తాను చూడండి. యా. సో న్యూ ఆబ్జెక్ట్ ని కొత్త ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో కస్టమ్ ఆబ్జెక్ట్ స్పీడే క్రియేట్ చేస్తాను. కస్టమ్ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి లైక్ లోన్ ఆబ్జెక్ట్. కొత్త ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. కస్టమ్ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి లోన్ కానీ పేమెంట్ కానీ లేకపోతే డిఫరెంట్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ క్రియేట్ చేద్దాం. ఎంప్లాయీ.
డిప్లాయిడ్ అలౌ సెర్చ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇక్కడ న్యూ కస్టమ్ ట్యాబ్ అనేది యాడ్ చేయట్లేదు, సింప్లీ సేవ్ చేస్తున్నాను. సో ప్రీవియస్ అంటే డబుల్ టైమ్ ఉంది కాబట్టి కస్టమర్స్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అయింది. బట్ అండర్ స్కోర్ ఎంప్లాయీస్ అనేది అండర్ స్కోర్ సి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆబ్జెక్ట్ మేనేజర్లో కనిపిస్తారు ఎంప్లాయీస్ అని కొట్టగానే ఎంప్లాయీస్ వచ్చేస్తారు. ఎంప్లాయీ వచ్చింది కదా. సో నేను బట్ అప్లికేషన్లోకి యాడ్ చేద్దాం. ఐసిఐసిఐ ఆటోమేటిక్గా యాడ్ అవ్వాలనుకున్నాను, అవిందా? ఆటోమేటిక్ కాలేదు, బట్ నేను మాన్యువల్గా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో యాడ్ చేస్తున్నాను. యాడ్ మోర్ ఐటమ్స్, ఆల్ ఎంప్లాయ్. వచ్చిందా? రావట్లేదు. సో రీజన్ ఏంది? సో ట్యాబ్స్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే సరిపోదు, ఆబ్జెక్ట్ మేనేజర్లో కనిపిస్తుంది. ఆబ్జెక్ట్ ఏంటి అంటే సో బ్యాక్ ఎండ్ క్రియేట్ అయిపోయి ఉంటుంది ఆబ్జెక్ట్ వచ్చేసి డేటాని స్టోర్ చేయడానికి. బట్ మనకు అప్లికేషన్ పేజ్లో మనకు డిస్ప్లే కావాలి అనుకుంటే, మనం ఏదైతే క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని మన అప్లికేషన్ పేజ్ మీద డిస్ప్లే కావాలనుకుంటే దాన్ని ఏం చేయాలంటే ట్యాబ్ క్రియేట్ చేయాలి. ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి ట్యాబ్ క్రియేట్ చేయాలి, అప్పుడు మాత్రమే డిస్ప్లే అవుతుంది అప్లికేషన్లో. సో ఓకే, ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలి? ట్యాబ్ని క్రియేట్ చేస్తున్న సెటప్, ట్యాబ్, ట్యాబ్స్, ఇక్కడ వచ్చేసి ట్యాబ్స్ వచ్చేసి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ ఉన్నాయి? సో 4 టైప్ ఆఫ్ ట్యాబ్స్ ఉన్నాయి. ఒకటి లైట్ కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్స్, వెబ్ ట్యాబ్స్, విజువల్ పోస్ట్ ట్యాబ్స్ అండ్ లైట్నింగ్ కాంపోనెంట్ ట్యాబ్స్, లైట్నింగ్ పేజ్ ట్యాబ్స్ అని ఇట్లా 4-5 టైప్స్ ఉన్నాయి. సో మెయిన్ ఇప్పుడు రైట్ నౌ యూజ్ చేసేది కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్. సో ఇవన్నీ వచ్చేసి డెవలప్మెంట్ సైడ్లో, అంటే డెవలప్మెంట్లో పేజెస్ని కొత్త న్యూ పేజెస్ని క్రియేట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఈ పేజెస్ అనేది క్రియేట్ చేస్తాం. బట్ మనం యూజ్ చేసింది కస్టమర్ ఆబ్జెక్ట్ ట్యాబ్. సింప్లీ న్యూ. ఇక్కడ చూడండి, సో ఎన్ని ఆబ్జెక్ట్స్ వచ్చినాయి? 2 ఆబ్జెక్ట్స్ వచ్చినాయి. సో ఎందుకు? మనం ఈ 2 ఆబ్జెక్ట్స్కి మాత్రమే మనం ట్యాబ్ అనేది క్రియేట్ చేయలేదు. ఎంప్లాయ్ అని క్లిక్ చేస్తున్నాను. సో ట్యాబ్ స్టైల్ ఏదో ఒక స్టైల్ని యాడ్ చేయండి. సింప్లీ నెక్స్ట్. సో ఇక్కడ ఏంది? యాప్ ఓన్లీ ట్యాబ్ విజిబిలిటీ ప్రొఫైల్, డిఫాల్ట్ ఆన్, డిఫాల్ట్ ఆఫ్, ట్యాబ్డ్ అనే 3 ఉంటాయి సెక్యూరిటీస్, లైక్ యాక్సెస్ ఇచ్చేది. డిఫాల్ట్ ఆన్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొఫైల్ ఉన్నది. అన్ని యూజర్స్ కి డిఫాల్ట్ ఆన్ అంటే అందరికీ కనిపిస్తుంది. ఈ పర్టికులర్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ అందరికీ కనిపిస్తుంది. డిఫాల్ట్ ఆఫ్ అని పెడితే ఏమవుతుందంటే సో అంటే డిఫాల్ట్ ఆన్ అని అంటే ఏంటి అంటే ట్యాబ్ బార్ లో కనిపిస్తుంది, అందరికీ ట్యాబ్ బార్ లో కనిపిస్తుంది. సో డిఫాల్ట్ ఆఫ్ అనేది అంటే అప్లికేషన్ లో కనిపించదు, ట్యాబ్ బార్ లో కనిపించదు. ఈ యాప్ లాంచర్ లో సెర్చ్ చేస్తే మాత్రమే కనిపిస్తుంది. ట్యాబ్ హిడెన్ అంటే ఏంది? సో మనం ఆ పర్టికులర్ ప్రొఫైల్ వాళ్ళకి ఎవరు కావాలనుకుంటే వాళ్ళకు ట్యాబ్ హిడెన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, సో ఇదేంది అన్ని యూజర్స్ కి అప్లై ఇండివిజువల్ ప్రొఫైల్స్ వాళ్ళకి కావాలనుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కస్టమర్ సపోర్ట్ ప్రొఫైల్ వాళ్ళకు నేను ట్యాబ్ హిడెన్ అని పెడుతున్నాను. సో ఈ పర్టికులర్ ట్యాబ్ హిడెన్ అని పెట్టినప్పుడు ఆ పర్టికులర్ యూజర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఆ పర్టికులర్ ప్రొఫైల్ వాళ్ళు ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో ఆ పర్టికులర్ వాళ్ళకు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ట్యాబ్ అనే ఆబ్జెక్ట్ అయితే యాక్సెస్ ఉండదు. ఇప్పుడు చూడండి, నాది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్, నాకేముంది? డైరెక్ట్ డిఫాల్ట్ ఆన్ ఉంది. ఇప్పుడు డిఫాల్ట్ కానీ ట్యాబ్ అని పెడితే నాకు కూడా కనిపించదు. డిఫాల్ట్ ఆన్ ఉండడం వల్ల ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. సింప్లీ నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ట్యాబ్స్ ఏ పర్టికులర్ అప్లికేషన్స్ లో కనిపించాలి? సో అన్ని అప్లికేషన్స్ లో కనిపించాలా, పర్టికులర్ అప్లికేషన్ లో కనిపించాలి? సో నాకు పర్టికులర్ అప్లికేషన్ లోనే కనిపించాలి. ఇంక్లూడ్ ట్యాబ్ తీసేసి సో ఇందులో ఓన్లీ ఐసిఐసి బ్యాంక్ అప్లికేషన్ లో మాత్రమే నాకు విజిబుల్ లో ఉండాలి. సో యాడ్ చేస్తున్నాను, సింప్లీ సేవ్. సో ఇప్పుడు యాడ్ అయితే చూడండి. సో క్రియేట్ అయిపోయిన ట్యాబ్ వచ్చేసి ఐసిఐసి బ్యాంక్. సో చూడండి, ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ వచ్చింది. ఓకే, ఎంప్లాయీస్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది. సో అలా అనమాట. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే సరిపోదు, ఆబ్జెక్ట్ కి మనం ట్యాబ్ కూడా క్రియేట్ చేయాలి. మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు అక్కడ లాంచ్ కస్టమ్ న్యూ ట్యాబ్ విజార్డ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనం సపరేట్ ట్యాబ్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే
సెటప్ కొట్టి ట్యాబ్ అని సెర్చ్ చేసి మనం ట్యాబ్ లోకి వెళ్ళి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచే మనకు క్రియేట్ అవుతుంది. సో ఇంకొక ఆబ్జెక్ట్ ని కూడా క్రియేట్ చేస్తాను చూడండి స్పీడ్ గా. సెటప్, ఆబ్జెక్ట్ మేనేజర్, క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్. లోన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నా. లోన్స్ ఎంత ఈజీ చూడండి, జస్ట్ విత్ ఇన్ 1 minute లో క్రియేట్ చేయొచ్చు. సో allow reports, allow activities, track full history, allow charter and groups, సో డెవలప్, allow search. సో ఇక్కడ మనం సెర్చ్ క్లిక్ చేయాల్సింది ఏంటి? సో లాంచ్ న్యూ కస్టమ్ విజార్డ్, ట్యాబ్ విజార్డ్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సింప్లీ సేవ్. సో ట్యాబ్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా ఆ ట్యాబే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చూడండి, మనం ఇక్కడ నుంచి ట్యాబ్ స్టైల్ ఇవ్వచ్చు. సపరేట్ గా మనం వెళ్ళాల్సిన అవసరం, ట్యాబ్ లోకి వెళ్ళాల్సిన. సింప్లీ సేవ్. సో డిఫాల్ట్ అని పెడుతున్నాను డైరెక్ట్. నెక్స్ట్. సో ఇంక్లూడ్ యాప్ ఆఫ్ తీసేసి ఓన్లీ ఐసిఐసి బ్యాంక్ మాత్రమే కలిపేయాలి పర్టికులర్ ఆబ్జెక్ట్. సేవ్ అయిపోయింది చూడండి. ఒక్కసారి వస్తే ఇక్కడికి వచ్చి ఏది క్రియేట్ చేసినా కానీ ఒక్కసారి రిఫ్రెష్ చేయాలి. సో పేజ్ రిఫ్రెష్ చేస్తేనే మనం ఏం డెవలప్. చూడండి, లోన్స్ ఆటోమేటిక్గా వచ్చింది. సో మళ్ళీ నేను అందులోకి వెళ్ళి క్రియేట్ చేయలేదు. ఓకే, సేమ్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ కస్టమర్ అనే దాన్ని ఇక్కడ కనిపించాలనుకుంటే ఏం చేయాలి? ట్యాబ్స్ లోకి వెళ్ళాలి. ట్యాబ్ లోకి వెళ్ళి ఆ పర్టికులర్ కస్టమర్ దానికి ట్యాబ్ యాడ్ చేయాలి ఆబ్జెక్ట్ కి. ట్యాబ్స్, సో ఇప్పుడు లోన్ ట్యాబ్ ఉండదు ఇక్కడ చూడండి. సో క్లిక్ చేసినప్పుడు లోన్ ట్యాబ్ ఉందా? ఎందుకు? లోన్ ట్యాబ్ ఆల్రెడీ క్రియేట్ చేసినాం మనం. లోన్ కి మనం ఆల్రెడీ ట్యాబ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ట్యాబ్ ఉంటేనే ఆ పర్టికులర్ అప్లికేషన్ పేజ్ లో మనకు డిస్ప్లే అవుతుంది. సో డిఫాల్ట్ ఆన్. నెక్స్ట్, ఇంక్లూడ్ ట్యాబ్, ఐసిఐసి బ్యాంక్. సేవ్. చూద్దాం, రిఫ్రెష్. చూడండి, కస్టమర్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. మనం ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో అర్థమైందా? యాడ్ చేసుకోవాలనుకుంటే ఇందులోకి వెళ్ళి మనం యాడ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఆటోమేటిక్గా మనం ట్యాబ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా డిఫాల్ట్ ఆన్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇది అప్లికేషన్స్ అనమాట. ఇది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ క్రియేట్, మనం అప్లికేషన్ క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ కి ఒక ట్యాబ్ కూడా అసైన్ చేసాం. ట్యాబ్ అసైన్ చేయడం వల్లనే మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. సో యాడ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి? డేటాను ఎంటర్ చేయాలి. డేటాను ఎంటర్ చేసి డేటాను స్టోర్ చేయాలి. ఎలా చేయాలి? ఒక్కసారి క్లిక్ న్యూ అని కొడదాం. ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి న్యూ అని కొడదాం. న్యూ అని కొట్టినప్పుడు ఓన్లీ మనకి ఏది? కస్టమర్ నేమ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఏంది? కస్టమర్ నేమ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఎందుకు? మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు సో రికార్డ్ నేమ్ వచ్చేసి కస్టమర్ నేమ్ అనేది టెక్స్ట్ అని పెట్టుకున్నాం, ఆటోమేటిక్ ఇది క్రియేట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కస్టమర్ నేమ్ వచ్చేసి మనోహర్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో మనోహర్, సేవ్. సో కస్టమర్ క్రియేట్ అయిపోయింది. ఒక్కసారి చూద్దాం. సో రీసెంట్లీ ఆల్డ్కి వెళ్తే సో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? ఒకడే కస్టమర్ ఉన్నాడు. సో మనోహర్ అనే కస్టమర్. మనోహర్ కస్టమర్స్ కి సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కస్టమర్స్ యొక్క మనోహర్ అని తెలిస్తే సరిపోతుందా? మనోహర్ ఫోన్ నెంబర్ కావాలి, మనోహర్ ఈమెయిల్ ఐడి కావాలి, మనోహర్ అడ్రస్ కావాలి, పాన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి, లేకపోతే వాళ్ళ వేరే ఇన్ఫర్మేషన్, వేరే డీటెయిల్స్ అన్ని కావాలి, అకౌంట్ నెంబర్ కావాలి. సో ఎవ్రీ డీటెయిల్స్ మనం స్టోర్ చేయాలి. ఎలా చేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఒక రికార్డ్ ని క్రియేట్ చేయగానే ఆటోమేటిక్ గా వచ్చింది. చూడండి ఏమొచ్చింది? సో ఓనర్ అండ్ లాస్ట్ మాడిఫై అండ్ క్రియేటెడ్ బై. వీటిని నేను క్రియేట్ చేయలేదు, ఇవి ఫీల్డ్స్ అంటారు. వీటిని ఫీల్డ్స్ అంటారు. ఇవి మనం క్రియేట్ చేసామా, ఇవి ఆటోమేటిక్ గా వచ్చినాయి. వీటిని ఏమంటారు అంటే స్టాండర్డ్ ఫీల్డ్స్ అంటారు. ఏమంటారు? స్టాండర్డ్ ఫీల్డ్స్ అంటారు. ఆర్ఎల్ సిస్టమ్ ఫీల్డ్స్ కూడా అంటారు. సో మనం ఎలా ఫీల్డ్స్ క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ వీటిని ఏమంటారు? దీన్ని రికార్డ్ అంటారు. మనోహర్ అనే దాన్ని రికార్డ్ అంటారు. ఇక్కడ మనకు కస్టమర్ నేమ్ ఒక ఫీల్డ్ మాత్రమే ఉంది. లైక్ కస్టమర్స్ యొక్క ఫోన్ నెంబర్ కావాలి, కస్టమర్ ఈమెయిల్ కావాలి, కస్టమర్స్ యొక్క అడ్రస్ కావాలి. ఆ డీటెయిల్స్ ని మనం స్టోర్ చేయాలనుకుంటే మనం ఫీల్డ్స్ ని క్రియేట్ చేయాలి. సో అసలు ఫీల్డ్స్ అంటే ఏంటి? ఒక్కసారి చూద్దాం. సో ట్యాబ్ చూసాం కదా. సో ట్యాబ్ ఈజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద అప్లికేషన్.
సో యూజర్ కి అప్లికేషన్ కి మనం డిస్ప్లే చేయడానికి ట్యాబ్స్ అనేది క్రియేట్ చేస్తాం. అందులో సమ్ ట్యాబ్స్ ఉంటాయి, కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్ అండ్ లైక్ విజువల్ ఫోర్స్ ట్యాబ్, వెబ్ ట్యాబ్, లైట్నింగ్ పేజ్ ట్యాబ్ ఇవన్నీ ఉంటాయి. డిఫాల్ట్ ఆన్ అంటే డిఫాల్ట్ ఆన్ ఏంటిది. సో ఇవన్నీ నెక్స్ట్ టాపిక్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ నోట్స్. అంటే ఫీల్డ్స్ అంటే ఫీల్డ్స్ ఆర్ నథింగ్ బట్ కాలమ్స్ ఇన్ ద రెగ్యులర్ డేటాబేస్ టేబుల్. నేను చెప్పాను కదా ప్రీవియస్లీ, రెగ్యులర్ డేటాబేస్ టేబుల్ అంటే కాలమ్స్ అంటే పైన. సో పైన పైన కాలమ్స్ లాగా ఉండేది నేమ్, ఫోన్, ఈమెయిల్ అట్లా ఉండేదాన్ని ఏమంటారు, ఫీల్డ్స్ అంటారు. వాటిని క్రియేట్ చేయడానికి సమ్ ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి. టూ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఒకటి స్టాండర్డ్ ఫీల్డ్, ఇంకొకటి కస్టమ్ ఫీల్డ్స్. సో స్టాండర్డ్ ఫీల్డ్స్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, ఫీల్డ్స్ ని మనం క్రియేట్ చేయలేము. ఓకే, వాటిని ఏమంటారు, సిస్టమ్ ఫీల్డ్స్ కూడా అంటారు. అండ్ సో అవి ఎవరు క్రియేట్ చేశారు, సేల్స్ ఫోర్స్ వాళ్ళు క్రియేట్ చేసేదాన్ని సి స్టాండర్డ్ ఫీల్డ్స్ అంటారు. సో స్టాండర్డ్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి, సో ఇక్కడ చూడండి. సో దేర్ ఆర్ 7 ఫీల్డ్స్ టైప్స్. సో ఐడి ఈస్ డిలీటెడ్, క్రియేటెడ్ డేట్, సో క్రియేటెడ్ బై ఐడి, లాస్ట్ మోడిఫై డేట్, లాస్ట్ మోడిఫై ఐడి, సిస్టమ్ మోడిఫై స్టార్. సో ఇవి ఐడి. సో ఇవన్నీ సిస్టమ్ ఫీల్డ్స్ అంటాం. సో ఆటోమేటిక్ గా నేను క్రియేట్ చేయాలని క్రియేటెడ్ డేట్ వస్తుంది, క్రియేట్ చేసిన ఎవరు ఎడిట్ చేసిరో వస్తుంది. లాస్ట్ మాడిఫై ఎప్పుడు, లాస్ట్ మాడిఫై ఐడి అంటే ఎవరు చేంజ్ చేసిరు, ఎవరు క్రియేట్ చేసిరు. సిస్టమ్ టర్మ్, సిస్టమ్ అమౌంట్ స్టామ్ మీన్స్ సో టైము, డేటు, సో సెకండ్స్ అవన్నీ పడతాయి అన్నమాట. సో ఇవన్నీ సిస్టమ్ ఫీల్డ్స్ అంటారు. మనకు కావాల్సిన ఫీల్డ్స్ క్రియేట్ చేసేదాన్ని ఏమంటారు, కస్టమ్ ఫీల్డ్స్ అంటారు. ఏమంటారు, కస్టమ్ ఫీల్డ్స్ అంటారు. సో అది ఎలా ఎలా క్రియేట్ చేయాలి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో లైక్ మనకేం కావాలి, ఫోన్ ఫీల్డ్ కావాలి, ఈమెయిల్ ఫీల్డ్ కావాలి, అడ్రస్ ఫీల్డ్ కావాలి. ఇవన్నీ మనం క్రియేట్ చేయాలి కస్టమర్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ నేమ్ మాత్రమే క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే అవన్నీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఫీల్డ్స్ క్రియేట్ చేయాలంటే సింప్లీ దీన్ని క్లిక్ చేయండి. సెటప్, స్టాండర్డ్కి వెళ్ళాలంటే సెటప్, ఆబ్జెక్ట్ మేనేజర్. సో ఆబ్జెక్ట్ పేరు ఏంది, మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఏంది, కస్టమర్ అనే ఆబ్జెక్ట్. కస్టమర్ ఆబ్జెక్ట్ ఇదేంది, కస్టమర్ ఆబ్జెక్ట్. దీన్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ సో ఇక్కడ కస్టమర్స్ నేమ్ ఏంది అంటే ఏపీఐ నేమ్ ఏంది, ఎవ్రీ డీటెయిల్స్ ఉంటాయి కదా. దాని కిందనే ఏముంది, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్. సో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ దీన్ని క్లిక్ చేయండి. సో క్రియేటెడ్ బై ఐడి, కస్టమర్ నేమ్ అండ్ లాస్ట్ మోడిఫై ఐడి, ఓనర్, ఇవన్నీ సిస్టమ్ ఫీల్డ్స్ అంటాం. మనం క్రియేట్ చేయాలి, ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఉంది చూడండి. సో న్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత వీటిని ఏమంటారంటే డేటా టైప్స్ అంటారు. మనం ఎట్లాంటి డేటాని మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం, సో ఆ డేటా టైప్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లుక్అప్ అండ్ మాస్టర్ ఇది అన్ని వీటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ చూడండి, చెక్ బాక్స్ అంటే ఏంటి. సో మనం ట్రూ ఆర్ ఫాల్స్ ని మనం స్టోర్ చేసుకునే దాన్ని చెక్ బాక్స్ అంటారు. సో అమౌంట్ ఫీల్డ్ ని స్టోర్ చేయాలంటే కరెన్సీ, డేట్ ఫీల్డ్ అయితే డేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి, డేట్ అండ్ టైం, ఈమెయిల్, నెంబర్, పర్సంటేజ్, ఫోన్, పిక్ లిస్ట్, పిక్ లిస్ట్ మల్టీ సెలెక్ట్, టెక్స్ట్ కానీ టెక్స్ట్ ఏరియా లాంగ్, టెక్స్ట్ ఏరియా రిచ్, టెక్స్ట్ టైం, యూఆర్ఎల్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ డేటా టైప్స్ యూజ్ చేసుకొని మనం ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి. సింపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కస్టమర్స్ యొక్క ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయాలి. సింపుల్ ఈమెయిల్ క్లిక్ చేస్తున్నాను. సో సింపుల్ నెక్స్ట్ ఈమెయిల్ అని ఎంటర్ చేయండి. ఈమెయిల్, సో ఫీల్డ్ లేబుల్, ఫీల్డ్ నేమ్. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం రిక్వైర్డ్ పెట్టుకోవాలంటే రిక్వైర్డ్ కూడా పెట్టుకోవచ్చు ఈమెయిల్ పర్టికులర్ గా. సో మ్యాండేటరీ ఫీల్డ్ అంటే సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే 100% రికార్డ్ సేవ్ చేయాలనుకుంటే సో దాన్ని సెలెక్ట్ చేయాలి. ఈమెయిల్ ఫీల్డ్ ఎంటర్ చేస్తేనే క్రియేట్ అవుతుంది రికార్డు. సో విజిబుల్ రైట్ నో అయితే అన్ని ప్రొఫైల్ వాళ్ళకి విజిబుల్ పెడుతున్నాను. సింప్లీ సేవ్. సో చూడండి ఫీల్డ్ క్రియేట్ అయిందా కనుక ఒక్కసారి చూద్దాం. సో క్రియేట్ అయిపోయింది ఈమెయిల్ ఫీల్డ్ కూడా. బట్ ఎలా క్రియేట్ అయింది, ఈమెయిల్ __. సో డేటా టైప్ వచ్చేసి ఈమెయిల్ అని క్రియేట్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏది పర్టికులర్ కస్టమ్ ఫీల్డ్ అనేది. సో ఇంకొకటి ఫోన్ నెంబర్ కావాలి. సో ఫోన్ కి ఆల్రెడీ ఫోన్ ఉంది. నెక్స్ట్ ఫోన్,
సేవ్ అండ్ న్యూ మళ్ళీ డేటా టైప్ లోకి రాకుండా సేవ్ అండ్ న్యూ పెడితే ఆల్రెడీ డేటా టైప్స్ ఓపెన్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏంది, లైక్ ఫోన్ అయిపోయింది, ఈమెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఏరియా లాంగ్ టెక్స్ట్ ఏరియా తీసుకుంటున్నాం అంటే అడ్రస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం. టెక్స్ట్ అంటే జనరల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదన్నా పర్టికులర్ నేమ్ కానీ ఏదన్నా ఒక 255 క్యారెక్టర్స్ ఉంటాయి, దానికంటే బిలో ఉంది అంటే టెక్స్ట్ అని తీసుకోవాలి. దానికంటే ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం టెక్స్ట్ ఏరియా, దానికంటే ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే లాంగ్ 1,31,000 వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు క్యారెక్టరిస్టిక్స్. టెక్స్ట్ ఏరియా రిచ్ అంటే 1,31 కంటే ఎక్కువ ఉన్న ఏదైతే ఉంటాయో అవన్నిటిని టెక్స్ట్ ఏరియా రిచ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు టెక్స్ట్ ఏరియా తీసుకుంటున్నాను, సింప్లీ నెక్స్ట్ ఏంటిది అడ్రస్ రెవెన్యూ. సో కంట్రీస్ కూడా ఆ పర్టికులర్ ఏ కంట్రీ ఏ స్టేట్ కూడా కావాలి కదా. సో దానికి ఏంది పిక్ లిస్ట్ తీసుకోవాలి. పిక్ లిస్ట్ వచ్చేసి సో ఒకటే వాల్యూ కాకుండా సో లైక్ సో సమ్ వాల్యూస్ ఉంటే అందులో మనం ఒక వాల్యూని మనం సెలెక్ట్ చేసుకోవడానికి పిక్ లిస్ట్ అనేది తీసుకోవాలి. పిక్ లిస్ట్ ఏంది కంట్రీ, ఎంటర్ వాల్యూస్ ఇందులో మనం ఎంటర్ చేయొచ్చు. ఇండియా, యుఎస్ఏ, యూకే. నెక్స్ట్ సపోజిబుల్, నెక్స్ట్ సేవ్. సో సమ్ ఫీల్డ్స్ అయితే క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి అన్ని ఫీల్డ్స్ యొక్క ఒక్కొక్క డేటా టైప్ లోకి వెళ్ళి ఒక్కొక్క ఫీల్డ్ కూడా క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెన్సీ ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే, అమౌంట్ ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే అప్పుడు ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, కరెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేద్దాం. అమౌంట్ ఫీల్డ్స్, కరెన్సీ, అమౌంట్ ఫీల్డ్. నెక్స్ట్ సేవ్. సో చాలు. సో చూడండి, __c వచ్చిన మనం ఏదైతే క్రియేట్ చేస్తామో కస్టమ్ ఫీల్డ్స్. ఓకే, మనం ఒక్కసారి మనం వెళ్ళి చెక్ చేద్దాం. సో రీఫ్రెష్. కస్టమర్స్, న్యూ, ఒక కస్టమర్ ని క్రియేట్ చేద్దాం. ఫీల్డ్స్ అనేవి వచ్చాయా లేదో ఒక్కసారి చూద్దాం. సో మనం ఒక్కసారి రాకపోతే మళ్ళీ ఏం చేయాలి, రీఫ్రెష్ చేయాలి. సమ్ టైమ్స్ ఇక్కడ లోడ్ కానప్పుడు మనం ఏం చేయాలి, క్లాసిక్ లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు ఒకసారి. సిస్టమ్ క్లాసిక్ క్లిక్ చేసి రిప్లేస్ కొడితే ఆల్ ట్యాబ్స్ ఓపెన్ అవుతుంది. కంట్రోల్ F కస్టమర్. కస్టమర్స్ న్యూ, ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చూడండి ఆల్రెడీ క్రియేట్ అయిపోయినాయి. సో సమ్ టైమ్స్ క్లాసిక్ వచ్చేసి స్పీడ్ గా రిఫ్రెష్ అవుతుంది, లైట్నింగ్ వచ్చేసి కొంచెం స్లోగా రిఫ్రెష్ అవుతుంది. సో కస్టమర్ నేమ్ వచ్చేసి ఇది రాజు. సో ఈమెయిల్ ఐడి raju@gmail.com. సో ఫోన్ నెంబర్, అడ్రస్, కంట్రీ ఇండియా, అమౌంట్ 1000 సింప్లీ. చూడండి ఇది ఏమంటారు, రికార్డ్ అంటారు. సో మళ్ళీ క్రియేట్ చేయాలనుకుంటే, ఇంకొక రికార్డ్ ని క్రియేట్ చేయాలనుకుంటే రవి సో ఇది కూడా క్రియేట్ అయిపోయింది. సో ఒక్కసారి లైట్నింగ్ లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసాం, ఓవరాల్ గా 3 రికార్డ్స్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు ఎక్స్ట్రా ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో
సో చూడండి ఓవరాల్ 3 ఉన్నాయి. సో రాజు. సో ఒకసారి చూద్దాం రిఫ్రెష్ చేయగలదా. సో చూడండి రిఫ్రెష్ అయిపోయింది. సో నేమ్, ఈమెయిల్, ఫోన్, అడ్రస్. సో ఇక్కడ నుంచి కూడా మనం ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ఐడి, రిక్వైర్డ్ ఫీల్డ్ పెట్టలేదు, పెడితే రిక్వైర్డ్ ఫీల్డ్ పెడితే మ్యాండేటరీగా మనం ఫీల్డ్ ఎంటర్ చేయాలి. సో సింప్లీ సో ఇలా అనమాట. సో న్యూ కస్టమర్స్ ని క్రియేట్ చేశాము. సో ఓవరాల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూద్దాం. ది కస్టమర్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. రైట్ నౌ ఎంతమంది రీసెంట్లీ వ్యూ ఆల్ కస్టమర్స్ లోకి వెళ్తే సో ఓవరాల్ 4 కస్టమర్స్ ఉన్నాయి. ఓకే, ఎంతమంది 4 కస్టమర్స్ మీన్స్ 4 రికార్డ్స్ అనమాట. సో రికార్డ్స్ అంటే సింగిల్ రికార్డ్ అంటే లైక్ సింగిల్ కస్టమర్ ని ఒక్కొక్క రికార్డ్ అంటే